ఈ రోజు నువ్వు స్టూడెంట్వి కావచ్చు, బిజినెస్ మ్యాన్వి కావచ్చు, పాస్టర్వి కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ధైర్యం తెచ్చుకో. మన దేవుడు మనకి పిరికి ఆత్మను ఇవ్వలే. మనమందరికి చేరబోతున్నామన్న దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు ఆయన. అందుకని ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకైన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? చాలు, నేను దిగంబరినని భయపడి దాక్కున్నా. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, హూ టోల్డ్ యూ దట్ యు ఆర్ నేకెడ్ ఆడమ్? నువ్వు దిగంబరి అని నీకు చెప్పిన వాడేవాడు. నేను చెప్పినా నువ్వు దిగంబరి అని? ఎవరు చెప్పారు నీకు అని? ఎంత బాధ అనిపిస్తున్నదండి దేవునికి. నేను దిగంబరినని భయపడి దాక్కున్నా అంటే, హూ టోల్డ్ యు ఆడమ్ దట్ యు ఆర్ నేకెడ్? నువ్వు దిగంబరి అని నేను చెప్పినా? నువ్వు గతి లేని వాడవని నేను ఎప్పుడన్నా అన్ననా? నువ్వు పనికిరాని వాడవని నేను ఎప్పుడన్నా అన్ననా? యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అని ఎప్పుడైనా నేను అన్నానా? నేను ఎప్పుడైనా అన్నానా? మన దేవుడు ఎప్పుడు కూడా అన్నాడు. చప్పట్లు కొట్టండి. నువ్వు బలహీనుడవైనా కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు బలవంతుడవే అంటాడు. నువ్వు శక్తిహీనుడవైనా దేవుడు అనే మాట ఏంటిదంటే, నువ్వు శక్తి కలిగిన వాడవంటావు. చప్పట్లు కొడదాం. నువ్వు జ్ఞానహీనుడవైనా నా దేవుడు అనే మాట ఏంటిదంటే, నువ్వు అందరికంటే జ్ఞానవంతుడు అనేసి అంటాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ భార్య అంటది నువ్వు తాగుబోతువి అంటది. నీ పిల్లలు అంటారు నువ్వు తాగుబోతువి అంటారు. సమాజం అంటది ఈ తాగుబోతుని ఎంతకాలం భరించాలనేసి సమాజం అంటది. కానీ నా యేసయ్య ఏమంటాడంటే, నువ్వు తాగుబోతువి కానే కావు. నా ప్రియాతి ప్రియమైన బిడ్డవు నువ్వు అంటాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఒకవేళ నీకు ఎయిడ్స్ వ్యాధి ఉంటే, ఈ వ్యక్తికి ఎయిడ్స్ ఉన్నాయని నీ భార్య అనొచ్చు, నీ పిల్లలు అనొచ్చు, సమాజం అనొచ్చు, నీ దగ్గరికి రాకుండా, నీతో మాట్లాడకుండా, నీతో సహవాసం చేయకుండా ప్రజలు ఉంటారేమో. ఈ ఎయిడ్స్ వ్యాధి కలిగిన వ్యక్తిని దగ్గరికి మాట్లాడొద్దు అనేసి అంటారేమో. కానీ ఎయిడ్స్ వ్యాధి కలిగిన వ్యక్తివైనా నిన్ను గాఢంగా ప్రేమించేది ఎవరంటే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. అందుకని యేసయ్య ఏమంటున్నాడంటే, నీవు దిగంబరమని నీకు ఎవరు చెప్పినరు ఆదామా? నేను ఎప్పుడైనా అన్నానా? బా, ఎంత గొప్ప ప్రేమ అండి దేవుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని బలహీనపరుస్తారు. నువ్వు ఎందుకు పనికిరాని వాడవు, నువ్వు భూమికి బరువైపోయినావు, నువ్వు 5 పైసాకి పనికిరాని వాడవురా అని కొన్నిసార్లు నీ ఫీజులు కట్టే తల్లిదండ్రులు కూడా నిన్ను బలహీనపరుస్తారేమో. కానీ నా దేవుడు ఎప్పుడు కూడా నిన్ను బలహీనపరిచే దేవుడు కాదు. నేను దిగంబరినని భయపడి నేను దాక్కున్నాను ప్రభు అంటే, దేవునికి రోషం వచ్చేసిందండి. నేను ఎప్పుడైనా నువ్వు దిగంబరమని అన్నానా ఆదామా అనేసి రోషంతో అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు, సహోదరుడా సహోదరి, ఈ రాత్రి నువ్వు ధైర్యం తెచ్చుకో. మనుషులు నిన్ను ప్రోత్సాహపరచకపోయినా, మనుషులు నిన్ను పొగడకపోయినా, కానీ నిన్ను హెచ్చించటానికి ఆ దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. డెవిల్ ఆల్వేస్ మనల్ని నిరుత్సాహపరుస్తుంది, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రోత్సాహపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు యేసయ్య రక్తంలో కడగబడ్డావు, నువ్వు యేసుక్రీస్తు బిడ్డగా మార్చబడ్డావు. ఆల్రెడీ దేవుడు నిన్ను, నీ భవిష్యత్తును బ్లెస్ చేసి ఉన్నాడు. ఉద్యోగం లేని స్థితిలో ఉన్నావా? బాధపడకు బిడ్డ. దేవుడు ఫిల్టర్ చేసి చేసి చేసి
ఒక మంచి ఉద్యోగాన్ని నీకు త్వరలో ఇవ్వబోతున్నాడు. అయ్యో నా ఏజ్ అయిపోతున్నదే, ఇంకా నాకు వివాహం కావటం లేదు అనుకుంటున్నావా? భయపడకు. దేవుడు ఫిల్టర్ చేసి 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 ఒక మంచి సంబంధాన్ని నీ దగ్గరికి తీసుకొని రాబోతున్నాడు. గట్టిగా చెప్పండి కదా. అన్ని విధాలుగా ఆల్రెడీ నువ్వు బ్లెస్ చేయబడ్డావు. నమ్మిన వారు కుడి చేయి పైకెత్తండి. ఎంతమంది నమ్ముతున్నారు నేను దీవించబడ్డాను? మనం అందరికి చేరినామా? చేరుతామో లేదా? గట్టిగా చెప్పండి. చేరినామా లేకపోతే చేరుతామా లేదా? అందుకనే చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. అపవాది యోబు యూరకయే దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. గట్టిగా చెప్పట్లు కదా. యోబు పిల్లల చుట్టూరు, కుటుంబం చుట్టూరు దేవుడు ఏమేసినాడు? గట్టిగా చెప్పండి. కంచె వేసినాడు. అయితే యోబు ఏం చేస్తున్నాడు? చదవండి 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో. డౌట్. ఏంటిది యోబు కలిగింది? అందరు చెప్పాలి. డౌట్. ఆల్రెడీ దేవుడు చుట్టంతా కూడా ప్రాకారం వేసేసినాడు, కానీ ఏమైనా జరుగుతుందేమో అనే భయం. హల్లెలూయా, హల్లెలూయా. నా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఏమో అనే భయం. నా ఏజ్ అయిపోతున్నది, నా వివాహం అవుతుందో కాదో. అయ్యో నా అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, నా అప్పులు తీరుతాయో లేదో. అయ్యో డాక్టర్స్ అంటున్నారు ఈ వ్యాధి ఆ వ్యాధి ఉన్నదంటున్నారు, నా రోగము పోతదో లేదో. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ డౌట్ ఉన్నంత కాలము కూడా దేవుడు నిన్ను పట్టించుకోడు. ఆమేన్, హల్లెలూయా. యోబు ఎట్లుండాలంటే ఆల్రెడీ నా పిల్లల చుట్టూరు, నా గృహం చుట్టూరు దేవుడు అగ్ని ప్రాకారాన్ని వేసి ఉన్నాడు. గాలి తుఫానులు అలలు వచ్చినా కానీ నన్ను అద్దరికి చేరుస్తానన్న దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. నేను నమ్ముతున్నాను. ఎన్ని ఉపద్రవాలు రాని, ఎన్ని పోరాటాలు రాని, ఎన్ని మెంటల్ ప్రెషర్స్ రాని, మనల్ని ప్రామిస్ ల్యాండ్ కి చేరుస్తానన్న దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన చేరుస్తాను అంటే ఆయన మాట తప్పే దేవుడు కాదు. చప్పట్లు కొట్టండి. నీకు మంచి ఉద్యోగం ఇచ్చి ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్తానని ప్రామిస్ చేసిన దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు అంతే. హల్లెలూయా. ఎంత ధైర్యం తెచ్చుకోవాలా బిడ్డ మనము? ఇక భయపడదామా ఈ రాత్రి నుంచి? నో భయం. ఇట్లా చెప్పండి, నో భయం. హల్లెలూయా, హల్లెలూయా. భయం లేదు ఇక. ఎందుకంటే మనం ఈరోజు ఈ ప్రాంగణము నుంచి ఏ అభిషేకంతో వెళ్ళబోతున్నామంటే విశ్వాసం అనే అభిషేకంతో వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ నా సేవకుడైన మోషే చనిపోయినాడన్న సంగతి నాకు తెలుసు, కాబట్టి నువ్వు లేచి అంటున్నాడు. చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 7-8 వచనాలు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువు తగ్గువలేదు.
ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలుపగా చాలు 30 దినాలు దుఃఖపడ్డారట. ఎందుకు దుఃఖపడ్డారంటే, అయ్యో మోషే చనిపోయినాడే, మమ్మల్ని కానాను చేర్చేవారెవరే, మేము కానాను చేరుతామో లేదో అనే భయం భయం భయం. ఒక యవనస్తుడు ఒక లేడీకి, ఒక పాపకి బెదిరింపు కాల్ ఇస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక యంగ్ గర్ల్ ఉన్నది. ఒక యవనస్తుడు మాటి మాటికి నిన్ను భయపెడుతున్నాడు. దానిని బట్టి ఎంతగానో భయపడుతున్నావు. త్వరగలే, సిగ్గుపడకుండా లే బిడ్డ. ఉరమలహంద అంజహు అమ్మెల్లా, సిగ్గుపడకుండా లే బిడ్డ. అబ్బా, ఎట్లా ఏడుస్తున్నది చూడా బిడ్డ. ప్రతి నిత్యము భయానికి గురి చేస్తున్నాడు ఆ యవనస్తుడు. అయ్యో నేను ఏమైపోతానేమో అనే భయముతో ఈ యవ్వన బిడ్డ ఏడుస్తున్నది. కానీ రాత్రి నీకు శుభవార్త. భయముతో వచ్చిన నీవు విశ్వాసం అనే అభిషేకంతో దేవుడిని నింపుతున్నాడు. పట్టుకోండి. In the mighty name of Jesus, you devil! యేసు నామములో ఆ యవ్వన బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోను గాక. ఆ థ్రెటనింగ్ కాల్స్ అనేటి ఈ రాత్రి నుంచి ఇంకా ఎన్నడూ కూడా రావద్దు. చప్పట్లు కొట్టండి. ఇక్కడ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. బిజినెస్ లో లాస్ అయిపోయినావు. ఇంత భయంకరమైన ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి నేను బయటికి ఎట్లా పడతానని భయముతో ఇక్కడికి వచ్చినావు. కమ్ ఆన్, గెట్ అప్ మై డియర్ బ్రదర్. రుమాల హంద అంజహువాల రించుతోల హమ్మఫియా కదన్షియాల. బిజినెస్ లో లాస్ అయిపోయినావు. కానీ ఈ యొక్క గట్టు ఎక్కించే నాదుడు లేడా అని భయపడుతున్నావు. కానీ ధైర్యం తెచ్చుకో. నీ బిజినెస్ లో ఒక బ్రేక్ త్రూ కలగబోతున్నది. పట్టుకోండి వెనకాల. In Jesus' mighty name. Amen, amen, amen. ఒక యంగ్ గర్ల్ ఉన్నది. 32 years. నీకు వివాహం కావటంలే. అయ్యో నా వివాహం అవుతుందో కాదో అనే భయంతో ఇక్కడ ఉన్నాం. కమ్ ఆన్, గెట్ అప్. 2015 మార్చి లోపల మీ వివాహాలను దేవుడు ఘనంగా చేయబోతున్నారు. పట్టుకోండి వెనకాల. హోలీ స్పిరిట్, గట్టిగా చప్పట్లు కొడితే ఈసారి కనపరుస్తాను. ఇంచుమించు 8 years అవుతున్నది. నీకు గర్భఫలం లేదు. డాక్టర్స్ అంటున్నారు పిల్లలు పుట్టరు అంటున్నారు. కానీ రాత్రి యేసయ్య నీ గర్భాన్ని తెరుస్తున్నాడు. కమ్ ఆన్, గెట్ అప్. రూమెల్ల వహంద బెల్ల హంచదన్ ఉకల్జహువ వహమ వహంద షియాల. ఆ చేతుల పైకెత్తు. ఎర్రెల్లు వహమ్మహువ కషందాన. పట్టుకోండి, పట్టుకోవాలా. ఇప్పుడే ఆ గర్భము తెరవబడును గాక. నెక్స్ట్ ఇయర్ ఆ బిడ్డ చేతిలో ఒక మంచి బాబు ఉండును గాక. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఎంతమంది భయంకరమైన పోరాటం మధ్యలో ఉన్నారు. కానీ ఇక మీరు భయపడటానికి వీల్లేదు. కానీ మీరు విశ్వాసంతో వెళ్ళబోతున్నారు. ఇక యెహోషువ దగ్గరికి వెళ్ళి దేవుడు అంటున్నాడు, మోషే చనిపోయినాడు జాషువా, కానీ నువ్వు లే అంటున్నాడు. కారణం ఏంటిదంటే మోషే చనిపోయిన తర్వాత 30 దినాలు ఏడ్చుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నారు. అసలు యెహోషువకున్న ప్రాఫెసీ ఏంటిదంటే చదవండి. 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం దాకా యెహోషువకున్న ప్రవచన వాక్కు చదవాలా. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. యెహోషువ, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. సెకండ్,
అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. ఆమేన్. చదువిక. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నీవు బ్రతికే దినములంతా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. నేను మోషకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుండును. మోషేకు తోడయ్యున్నట్లు నీకును నేను తోడయ్యున్నాను. 4 నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను. 5 నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. 6 వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. నిశ్చయముగా నేను నీకు ఇవ్వబోతున్నాను. 7 ప్రవచనాలు గట్టిగా చేపట్టు కొట్టండి. గట్టిగా గట్టిగా గట్టిగా. ఈ వాగ్దానాలు ఎవరు చేసినారు? అందరికి చేరుస్తానన్నాడు చూడు, ఆయననే చేర్చినాడు వాగ్దానాలు. 7 ప్రవచన వాక్కులు బ్లాక్ అయిపోయినాయి. 30 దినాలు బ్లాక్ అయిపోయినాయి. చూడండి, మనం భయపడ్డామంటే దేవుడు నీ కోసం నా కోసం సిద్ధపరిచిన ప్రవచనాలన్నీ కూడా ఆగిపోతాయి. హల్లెలూయా. కానీ బోల్డ్ గా మనం ధైర్యంతో స్టెప్ తీసుకున్నామంటే నీ కోసం సిద్ధపరిచిన ప్రవచనాలు నెరవేరుతాయి. హల్లెలూయా హల్లెలూయా. పాస్టర్ ప్రవీణ్కి కొన్ని వాగ్దానాలు ఇచ్చి, ఎక్కువ వాగ్దానాలు ఇచ్చి, మీకు తక్కువ వాగ్దానాలు ఇచ్చే దేవుడు మన దేవుడు కాదు. చప్పట్లు కొట్టండి. పాస్టర్ ప్రవీణ్ కి, సిస్టర్ షారోన్ గారికి ఏ ప్రవచనాలు ఇచ్చినాడో, ఇక్కడ క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి అవే ప్రవచనాలు ఇచ్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదా. భయము, ఆందోళన మమ్మల్ని వెంబడించే సమయంలో మేము భయపడకుండా ధైర్యంగా పరిగెత్తుతున్నాం. మేము ధైర్యంగా పరిగెత్తుతున్నాము కాబట్టి ఆ వాగ్దానాలను మేము స్వతంత్రించుకుంటున్నాం. చప్పట్లు కొట్టండి. నిన్ను ముట్టువాడు నా కనుగొడ్డును ముట్టినట్టే. చప్పట్లు కొట్టండి. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్తిల్లదు. చప్పట్లు కొట్టండి. ఏ వాగ్దానాలైతే యెహోషువతో చేసినాడో, ఏ వాగ్దానాలైతే ఏలియా ఎలీషాలతో చేసినాడో, ఏ వాగ్దానాలైతే అపోస్తలులతో